కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఉగాది మన తెలుగువారి నూతన సంవత్సరం. ఆ రోజు నుంచి యుగం ప్రారంభమైంది అని చెప్పి మనందరికీ జన్మదినం, పుట్టినరోజు ఇవి ఎలా ఉంటాయో యుగానికి కూడా అదొక జన్మదినంగా మనం భావిస్తూ ఉంటాము. ఆ తర్వాత ఉగాది తర్వాత నుంచి పాతవన్నీ వదిలిపెట్టి, అంటే ఏదైతే చెడు ఆలోచనలు అవన్నీ ఉన్నాయో వదిలిపెట్టి ఒక మంచి మార్పును కోరుకుంటూ మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి అని చెప్పి అంటుంటారు. నిజంగా అసలు ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? కొత్త సంవత్సరం అంతా బాగుండాలి అంటే ఏం చేయాలి ఆ రోజున? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. కామాక్షి దేవ్యే నమః. ముందుగా శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. ఈ యొక్క ఉగాది ముఖ్యంగా యుగాది అనేది మనకు త్రేతాయుగంలో ఒక రోజు నుంచి ప్రారంభం. అదేది కార్తీక శుద్ధ అష్టమికి ప్రారంభమైంది. మనకు కృతయుగంలో ప్రారంభమైందని చెప్పి అన్నారు ఉగాదిని. తర్వాత త్రేతాయుగం, తర్వాత ఈ కృతయుగం. త్రేతాయుగంలో వచ్చేటప్పటికి ఈ కార్తీకంతో పాటు మళ్ళీ మనకు దీన్నే మన్వాదులు కూడా అంటారు. అంటే ఒక్కొక్క మన్వాదులు, మనకు ఉన్నటువంటి మన్వాదులు అనేక రకాల మన్వాదులు ఉంటాయి. ఆ మన్వాదుల్లో 14 మన్వాదుల్లో 7వ మన్వంలో ఉన్నాం మనం. అంటే ఒక్కొక్క మన్వానికి ఒక్కొక్క తిథిని ఉద్దేశించి ఉండడం జరుగుతుంది. అది మనకు తెలుసో తెలియదో కానీ ముఖ్యానికి ఈ యొక్క కాలం ప్రళయకాలం అని మనం ఫస్ట్ చెప్పుకుంటాం. దాని విషయం చెప్పుకుందాం. ఎందుకంటే మనకు తెలుసో తెలియదు అందరూ కూడా ఏదో కాలం షష్టగ్రహ కూటమితో ఏది ఇబ్బంది పడతాము, ఉగాదికి దాంతో వచ్చింది. ఫస్ట్ దాని గురించి చెప్పుకుందామమ్మా. ఎందుకంటే 30,000 సంవత్సరాలను బ్రహ్మాండపురం తెలుపబడింది. 30,000 సంవత్సరాలు తిరిగితేనే ప్రళయం రావటానికి ప్రత్యేకంగా అవకాశాలు ఉన్నాయని చెప్పండి. 30,000 సంవత్సరాలు. మనం ఎందులో ఉన్నామమ్మా? ఇవాళ 5,126వ సంవత్సరం ఉగాది నడుస్తుంది ఇవాళ. అంటే ఇంక 25,000 ఉంది సుమారుగా. అంటే అయితే ఇదేమిటి మరి ఇట్లాంటివన్నీ పరిణామాలు జరుగుతున్నాయి అంటే, ప్రతి ఉగాదికి సగ్రంగా మనం చెప్పాలంటే ఇప్పటికీ మనకు వృక్షాలు సమతుల్యంగా, వర్షాభావం ఉంది, అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు అందరికీ చేకూరుతూ, ఎవరి మీద ద్వేష భావాలు ఉన్నా కూడా సమస్య పరిష్కారం అయ్యే స్థితిలో ఉన్నాం ఇవాళ. అంటే ఇంకా అంత సామరస్యంగా ఉన్నామంటే అంతవరకు మనం వెళ్ళలేదని అర్థం. ఇంకా అంటే ఆ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి ఇంకా సమయం ఉంది అని. ఏదో చిన్నటువంటి సమయం ఇదొక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇవి. అయితే ఉగాది గురించి చూసుకున్నట్లయితే బ్రహ్మగారు ఉగాదిని ఇక్కడి నుంచి మొదలుపెట్టారని, మనకు మత్స్యస్వరూపంలో విష్ణుమూర్తి ఈ యొక్క వేదాలనంతా కూడా పరీక్షించి బ్రహ్మదేవుడికి ఇచ్చి ఇక్కడి నుంచి పోషణ ప్రారంభం చేశారని, ఇక్కడి నుంచి ఉగాదిగా బ్రహ్మగారు ప్రారంభం చేశారు యొక్క సృష్టిని అని చెప్పబడింది మనకు. కాబట్టి ఇక్కడి నుంచి ఈరోజు ప్రత్యేకంగా మనం ఎవరిని పూజ చేయాలండి ఉగాదికి అంటే బ్రహ్మదేవుడిని పూజ చేయమన్నారు. ఎప్పుడు కూడా మనము శివుడిని, విష్ణుమూర్తికి ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. కానీ ఇక్కడ బ్రహ్మకి, ఇంద్రుడికి ఈ రోజు పూజ చేయని, కొన్ని ప్రాంతాలు ఇంద్రుడికి కూడా పూజ చేస్తారు ఇవాళ. అంటే ఇంద్రుడికి యొక్క పూజ ఎందుకండి, బ్రహ్మగారికి పూజ ఎందుకండి? అసలు శాపం ఉంది కదా బ్రహ్మదేవుడికి అని మీరు అడగచ్చు. శాపం మరి త్రిమూర్తులు సమాన భావంతో చూడాలని ఈశ్వరుడు వెంటనే దాన్ని ఉపసంహారం చేసి, ఒక తలని ఛేదించిన తర్వాత ఉపసంహారం చేసి బ్రహ్మగారి యొక్క అహంకారం అనేటువంటిది నశింపజేసి తత్వంతో ఉన్నాడు. ఆ తత్వ హృదయంతో ఉన్నప్పుడు శివుడు అంటాడు, నీకు పూజలు ఎక్కడా లేకపోయినా ఎక్కడైతే ఎవరు దేవతారాధన పూర్ణ కలశం స్థాపన చేస్తారో, పూర్ణ కలశంలో నిన్ను ఆవాహన చెయ్యింది, ఎటువంటి పూజ మాకు జరగదు అని చెప్పన్నారు. అక్కడి నుంచి బ్రహ్మకి ఏ గుళ్ళు లేకపోయినా ఎటువంటి పూజాధికాలు, ఇప్పుడు మనం ప్రత్యేకంగా పుష్కరంలో అయితే గుడి ఉందమ్మా, రాజస్థాన్లో పుష్కరంలో గుడి ఉంది. ఇంకో గుడి ఏదో కూడా ఇంకో దగ్గర ఎక్కడ ఉందని అన్నారు, ప్రాచీనమైన గుడి అది. పుష్కరంలో అయితే స్వయంగా స్వామి బ్రహ్మదేవుడు ఉన్నాడని. అయితే ఎక్కడ ఏ గుడి లేదు. కాబట్టి మీకు ఈ పూర్ణ కుంభం అనేది ఏదైతే ఉందో మనం ఉగాది రోజే చూస్తూ ఉంటాం. పూర్ణ కుంభం యొక్క స్వరూపాన్ని, పెద్ద కలశం, దానికి మామిడాకులు, కొబ్బరికాయ, దానికి గంధము కుంకుమ అలంకరణ చేసి మనం పూర్ణ కుంభం శుభానికి సంకేతం అని చెప్పంటాం. కాబట్టి ఎవరైనా స్వామీజీలు వచ్చినా కూడా పూర్ణకుంభం పట్టుకొని తీసుకొస్తాం.
అవును. లేదా ఏ వ్రతం చేసినా పూర్ణకుంభం పెడతాం, అవును. ఇంట్లో గృహప్రవేశం చేసినా పూర్ణకుంభం ఆవాహన చేస్తాం, ఏ లక్ష్మీ వ్రతం చేసినా. అలానే బ్రహ్మదేవుడికి పూర్ణకుంభంలో ఆవాహన చేయమన్నారు ఆ రోజు. ఆయన దేవుడికి పట్టం లేకపోయినా పూర్ణకుంభంలో బ్రహ్మదేవుడి యొక్క శ్లోకం ఏదైనా చెప్పుకొని బ్రహ్మణే నమః అని చెప్పి ఆ రోజు ఆయనకి ఆరాధన చేయమన్నారు, షోడశోపచార పూజ. అలానే ఇంద్రుడు కూడా ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఉగాది నుంచి ఏం తెలుసుకుంటామని నవనాయక ఫలితాలు. ఈ నవనాయక ఫలితాలు అంటే ఏంటండి, అందరికీ ఒక చిన్న సందేహం ఉండొచ్చు, నవనాయకులు అంటే రాజులు ఎక్కడ ఉన్నారు, రాజ్యాలు ఏమున్నాయి ఇవాళ అని. అందరికీ రాజులు, నవనాయకులు, ఈ మంత్రులు ఇవన్నీ కూడా అర్థం కాదు. అంటే జనరల్ నాలెడ్జ్గా మనం టర్మినాలజీ ఆలోచిస్తాం. రాజు అంటే ఫలానా రాజుగారు అని, మంత్రి అంటే మంత్రి అని. ఈ సస్యాధిపతి, అపర సస్యాధిపతి, నీరసాధిపతి, రసాధిపతి, మరి ఇవన్నీ ఏంటండి, మరి ఇవన్నీ మనకు కనబడతాయా, దీనికి అధిపతులు అయితే వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఒక సందేహం అయితే ఉండొచ్చు. అంటే రాజుగారు రాజ్యాధినేత, ఆయన కింగ్, ఆయన మనకు రవి అయ్యారు ఆదివారం రోజు రావటంతో. తర్వాత మంత్రి చంద్రుడు అయ్యాడు, సోమవారం రోజు మనకు ఈ విధంగా కావడంతో చంద్రుడు అయ్యాడు. అంటే ఇక్కడ రవిచంద్రుడు యొక్క సంబంధం చూస్తే మన గ్రహరాశి భాకూట చక్రంలో సింహము కర్కాటకము ఈ రెండు రాజు రాణిగా వర్ణింపజేశారు పూర్వంలో మనం. ఎందుకంటే ఈ రెండు లగ్నాలకి ఒకటే రాశ్యాధిపతులు ఉన్నారు ఇద్దరు కూడా. సింహానికి రవి రాశ్యాధిపతి అయితే కర్కాటకం చంద్రుడు. మిగతా అందరికీ రెండు రెండు వేసి ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఒక్కొక్క రాశ్యాధిపతులే ఉన్నారు. మిగతా వాళ్ళు గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, శని కావచ్చు. కాబట్టి ఈ రవి ఈ సస్యాధిపతి అని ఒకటి ఉన్నది మనకి. తర్వాత నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సైన్యాధిపతి. సైన్యాధిపతి ఎవరంటే మన ఎప్పుడు రక్షణగా త్రివిధ రథాధ్యక్షులు ఉంటారు మనకి, మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. వారినే ప్రెసిడెంట్ అంటాం. అంటే ఇక్కడ పరిభాషలో రాజ్యాలు కాబట్టి ఇక్కడ సైన్యాధ్యక్షుడు. మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆటంకాలున్నా, ఎవరితోనైనా మనం యుద్ధం చేయాల్సి వచ్చినా ఆయన బాగుండాలి. ఆయన కూడా రవి అయ్యాడు. తర్వాత మేఘాధిపతి రవి అయ్యాడు. మేఘాధిపతి ఏంటంటే మరి మేఘాలకు కూడా అధిపతి ఉంటాడా అంటే, మనకు ఏదైతే మనం దేవుడికి అర్పణ చేస్తున్నామో అనుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క మన సృష్టిలో ఉండేటువంటి వేడిని, ఉష్ణాన్ని తీసుకొని తదనుగుణంగా వర్షింప చేయడానికి మేఘాధిపతి. అంటే ఆ మేఘం కురిపించాలన్నా కూడా పెద్దగా ఉరుములు వస్తుంటే, మెరుపులు వస్తుంటాయి, కానీ వర్షం పడదు. ఒక పక్క నుంచి అన్ని మేఘాలు ఉన్నా అన్ని వర్షం పడుతుందేమో అనుకుంటాం, కానీ వర్షం పడదు. ఈ సంవత్సరం కూడా మనకు 2 కొంచాలే వర్షం పడేది. అంటే 2 సార్లే పెద్ద వానలుగా ఉంటాయి. అతి పెద్ద వానలు 2 సార్లే పడతాయి. అంటే మొత్తం 9 సార్లు ఉంటాయి. అతిపెద్ద వర్షాలు ఈ 2. మిగతా అన్ని మనకు పనికిరాని చోట్ల ఎక్కడెక్కడ భూమండలంలో, పర్వతాల ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో, సముద్రంలో పడుతూ ఉంటాయి. కాబట్టి పెద్దగా మనకు అంత ఇబ్బంది. తర్వాత అపర సస్యాధిపతి అంటే మీకు కొన్ని బిజినెస్ ప్లాంట్స్ ఉంటాయి, క్రాప్స్ ఉంటాయి, అంటే కొన్ని వ్యాపారం చేసేటువంటి క్రాప్స్, వాటికి ఒక అధిపతి అని. తర్వాత అగ్రికల్చర్ బేస్డ్గా ఒక అధిపతి ఆయన రవి అని. తర్వాత మళ్ళీ రసాధిపతి, నీరసాధిపతి. ఈ రసాధిపతి, నీరసాధిపతి ఎవరయ్యా అంటే, రసాలంటే లిక్విడ్గా మన మెటల్స్ని లిక్విడ్ చేస్తుంటాం. వాటిని ఎక్కువగా పెరిగే ఒక ధరలు, హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి, వాటి యొక్క మంచి వారై ఉన్నారా, శుభుడున్నాడా, అశుభుడున్నాడా. సహజంగా కొందరు పాపులు ఉంటారు, శుభులు ఉంటారు, ఇందులో కూడా అశుభుడా, పాప. తర్వాత నీరసాధిపతి అంటే ఏంటంటే ఇక్కడ రసము లేనిది, నీ తీసేస్తే రసం లేనిది అంటే ఏంటి, సాలిడ్స్. అంటే ఎక్కువగా ఖనిజ పదార్థాలు, భూగర్భ గనులు ఏది బయటకు వస్తాయి. ఈసారి మనం ఆసక్తిగా చూడాల్సిందంటే కొత్తమైనటువంటి ఖనిజాలు బయటకు వస్తాయి అని చెప్పి, కొత్త ఖనిజాలు భూగర్భం నుంచి బయటకు తీస్తారు. వాటితోని ఎక్కువగా ఇక పెంపొందిస్తూ ఉంటారు. మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయని భూగర్భ గనులు. ఈ విధంగా కొత్త గనులు రావటం, గనులు సృష్టించడం. తర్వాత ఇంకా అర్ఘ్యాధిపతి, మనకు మంతా శాంతి కలుగుతుందా లేదా, ఏ విధంగా ఉంటుంది, శాంతి మార్గంలో వెళ్తామా, యుద్ధ వాతావరణంలో వెళ్తుంటామా ప్రతినిత్యం, దానికి ఒక పరిష్కారం ఉంటుందా అనేది అర్ఘ్యాధిపతి. ఇలా ఇంకా 36 మంది ఉంటారు అధిపతులు, నాయకులుగా. మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా 9 మంది చెప్పుకుంటాం. ఇలా చెప్పుకోవటం వల్ల ఈ యొక్క ఉగాది రోజు ఏంటంటే మనకు శతాయుర్వర్ధంచ, అంటే కనీసం ఇది వినటంతో కూడా 100 సంవత్సరాలకి తగిన పాపాన్ని హరింపజేసి ఆ యొక్క నింభ కుసుమ భక్షణం అంటారు. అంటే ఈ రోజున మనం ఏమి భక్షణం చేయాలి ఉగాదిని అంటే, పొద్దున్నే ఒక తైలాభ్యంగన స్నానం చేసుకొని మంచిగా మనం ఆ యొక్క బట్టలన్నీ శుభ్రంగా మంచిదైన నూతన వస్త్రాలు కట్టుకొని
మన ఇష్టదేవాన్ని పూజించుకొని ముందుగా మనము ఈ కాఫీ టీలు లాంటివి తాగకూడదు. అది మనం చేసే పని పొద్దున్న లేవగానే కాఫీయా టీయా తాగుతూ ఉంటాం. పొద్దున్న లేవగానే ఇంకా అలా కాఫీ టీలు లాంటివి ఏవి రసాలు తాగకుండా ఉగాది పచ్చడినే తినమన్నారు. అలా తినటం వల్ల ఏంటంటే ఆరోగ్యం మనకు సహకరిస్తుందని. దానివల్ల ఆరోగ్యం ఏంటంటే వేపలో ఉండేటువంటి చేదుదనం అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోలింగ్ చేయటం, తర్వాత మన చక్కెర పదార్థాన్ని కొద్దిగా యాడ్ చేస్తాం దానివల్ల కూడా ఆ తీపిదనము ఆ సంవత్సరంలో మనకి. తర్వాత వేప అంటే ఏంటంటే వేప పువ్వు వేస్తారు. వేప పువ్వు కనుక భక్షణం చేయకపోతే ఉగాది రోజు సీతమ్మకి ఏ విధమైనటువంటి కష్టాలు ఎదుర్కొందో మనం కష్టాలు ఎదుర్కొంటాము అని చెప్పి రామాయణ గ్రంథంలో ఉంది సీతాదేవి గురించి రాసినప్పుడు. కాబట్టి ఈ వేపాకు పువ్వు ఉన్నటువంటి ప్రధానంగా వేప పువ్వు తినకపోవడానికి సీతమ్మకి సంబంధం ఏంటంటే అమ్మవారు ఉగాది రోజు అత్యధికంగా అది తినటం వల్ల అలా జరిగింది అని చెప్పి అందులో మనకు గ్రంథంలో రాయబడింది, రామాయణ గ్రంథంలో. అలా కొన్ని గ్రంథాలు కొన్ని విషయాలు చెప్పారు. దుస్వప్నాలు సుశకునాలు అని రకరకాలు ఉన్నాయి మళ్ళీ ఆ కావ్యాలకు వెళ్తే కనుక. కాబట్టి ఇక్కడ మనము వేప పువ్వును కూడా అందుకనే చేదు అనేది కూడా మన దానిలో ఉంటాయి. చేదు అనుభవాలు అంటాం. అలా చేదు అనుభవాలు, తీపి అనుభవాలు, తర్వాత వగరు అంటే మన యొక్క శరీరంలో ఏదైనా శ్లేష్మం ఉంటే అవి పోవటానికని రకరకాల ఆయుర్వేదం అనేటువంటిది ఉగాది నుంచే మనకు ప్రారంభమవుతుంది. ఉగాదిలో అది భక్షణ చేయడం వల్ల మన బాడీ కంట్రోలింగ్ పవర్లో ఎక్కువ ఉంటుంది. ఉష్ణం అనేది రాకుండా కంట్రోల్ చేయడానికి అదొక వ్యవస్థగా ఆయుధంగా మారుతుందని లోపల. ఈ విధంగా ఆ యొక్క నింబకుసుమ భక్షణం చేయమన్నారు. ఇలా భక్షణ చేయడం వల్ల దీర్ఘాయుర్దాయము, సంపత్కారాలు, అనేకమైన ఆయురారోగ్యాలు ఉంటాయి. దీని ద్వారా సంకల్పం చేయమన్నారు అక్కడ ఎంబటే. ఈ పుణ్యకుంభం పెట్టుకొని సంకల్పం చేయాలి. సంకల్పం అంటే మనం ఏంటంటే మాకు సంకల్పాలు ఏమీ రావు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ సంకల్పాలు ఏమీ రాకపోయినా మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోండి. మీకు వచ్చిన శ్లోకంతో ధ్యానం చేసుకొని ఆ రోజు తిథివార యుగ నక్షత్ర కరణాదులు తెలుసుకొని తద్వారా మిగతా మనకు అనేక రకాల ద్వాదశ రాశి ఫలితాలు కావచ్చు, నవనాయకుల్లో ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం సంకల్పపూర్వకంగా ఇదంతా మళ్ళీ ఎవరికి అర్పణ చేయాలంటే పరమేశ్వరుడికి కానీ ఇష్టదైవానికి అర్పణ చేసి వదిలిపెట్టేసి అప్పుడు మనం భోజనానికి వెళ్ళాలి. ఇది ఉగాది యొక్క చేయాల్సినటువంటి నియమ నిబంధనలు. ఇలా పాటించినట్లయితే ఆ యొక్క కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉండి రాజ్యము దేశమంతా సుభిక్షంగా ఉంటాయని అలా గ్రహగతులు తెలుసుకొని తద్వారా శాంతి కార్యక్రమాలు ఏవైనా కూడా కుటుంబంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కానీ అన్ని రకాలైనటువంటి సామరస్య పరిష్కారానికి ఈ ఉగాదిని మనం ముఖ్యంగా సంకేతంగా చెప్పబడింది దోష చేస్తాం. ఇక్కడ సంకేతంగా మనం విని తద్వారా మనం చేసుకోవడం అనేది మంచిదని. ఈ ఉగాదిలో ముఖ్యంగా ఈ యొక్క అనేక రకాల గ్రహాల కూటములని అనేక గ్రహాలు మనకు కలుస్తూ ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది అనే దానికి వస్తే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది సహజంగా త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అనేది సహజంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు అనేది ఒక రాశి సంచారం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక రాశిలో ఒక్కోసారి 3 కలవచ్చు, 4 కలుగుతూ ఉంటాయి. కానీ ఇది షష్టగ్రహ కూటమి అమావాస్యతో కూడుకున్నది కాబట్టి కొంత మనకు ఇబ్బంది కలగజేసేది అని చెప్పొచ్చు. అందులో ఎక్కడో మనకు గ్రహణం కూడా ఏర్పడిందని మన దగ్గర లేకపోయినా కూడా వేరే గ్రహణం ఏర్పడింది కాబట్టి కొద్దిగా విపత్కర పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా జలానికి సంబంధించి కానీ నూతనమైనటువంటి ఆవిష్కరణలు కానీ ముఖ్యంగా మన భారతదేశానికి మాత్రం చాలా మంచిదని చెప్పొచ్చు ఈ షష్టగ్రహ కూటమి. ఎందుకంటే భారతదేశానికి ఏ విధంగా అంటే మన భారతదేశం మకర రాశిగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మకర రాశికి తృతీయ స్థానం షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి ఎక్కడైనా ఆర్థిక మంజాలున్నా భారతదేశంలో మాత్రం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందని, తద్వారా ఇంకా భారతదేశానికి అనేక రకాలైనటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ కొత్తదైన ప్లాట్ఫామ్స్ ఏర్పడి తద్వారా వ్యాపారం కావచ్చు, క్రీడారంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అంటే అనేక రకాలు కూడా పురోగతి అనేది సాధించే అవకాశం ఉంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా మనని ఇబ్బంది పెట్టినా కూడా మనం ఆర్థికంగా బాగుంటామని అనేక యుద్ధాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన చిరకాలమైనటువంటి దేశాలు కూడా యుద్ధాలకి వెళ్ళి చివరికి వాళ్ళే జననష్టం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మనకు ఉగాదికి సంబంధించి చూసుకున్నట్లయితే మిశ్రమంగా దేశగోచారం చూస్తే చాలా అద్భుతంగా ఉందని, ప్రపంచ గోచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తుందని చెప్పబడుతుంది. అంటే ఎక్కడో దగ్గర ఇబ్బందులు కలగడం అనేది సహజంగా ఉంటుంది, అద్భుతంగా ఎక్కడ ఉండదు. ఎప్పుడో ఆ యొక్క సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి లేదైనా
పూర్ణంగా శుభులు అందరూ ఒక దగ్గర వస్తే తప్ప ఆ యొక్క మనకు గ్రహ కలయిక అనేది ఉంటుంది. ఈ ఉగాదిని అందరూ కూడా ఆ యొక్క ఉగాది పచ్చడిని తీసుకొని ఇష్టదేవత ఆరాధన ముఖ్యంగా చేసుకొని బ్రహ్మను ఇంద్రుడిని ధ్యానం చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తిథివార యువ నక్షత్రాది కరుణాలు ఏవైతే ఉన్నాయో తిథివారంతో మనకు సంపత్తులు, వారంతో ఆయుష్, ఇలా యోగంతో అనేక యోగాలు మనకు సర్వార్థి యోగం అని, అమృత సిద్ధి యోగం అని, తర్వాత త్రిపుష్కర యోగం అని, ద్విపుష్కర యోగం అని, గురుపుష్య యోగం అని, రవిపుష్య యోగం అని, ఇలా అనేక యోగాలు ఉంటాయి మనకు. ప్రతి సంవత్సరాలు ఈ యోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా కరణాల్లో కూడా వ్యతిపాత కరణం అని, యోగవకరణం అని, బాలవకరణం, బద్ధకరణం అని, ఇలా కరణాల్లో కూడా మన విష్ణుమూర్తి ప్రీతిగా చేసే అర్చనలు కొన్ని ఉంటాయి. అలా కరణాల్లో కూడా అలా చేయటం వల్ల కార్యసిద్ధికి మనం వాడుతూ ఉంటాం. సకలమైన కార్యాలు సిద్ధించాలంటే కరణం బాగుండాలనుకుంటాం. అలా మళ్ళీ కూడా మన నక్షత్రంతో కూడుకున్న కొన్ని వారాలు ఉంటాయి. సహజంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని నక్షత్రాలకి ఇప్పుడు గురువారం పుష్యమి నక్షత్రం ఉంది. ఈ గురువారం పుష్యమి నక్షత్రం వస్తే కొంత గురు పుష్య యోగం అని అంటారు. మరి యోగం కూడా ఉంది, నక్షత్రం ఉంది. ఇక్కడ పుష్యమికి అధిపతి ఎవరు? బృహస్పతి ప్రథమంజాయమాన. మనకేం చెబుతాం మంత్రం, వేద మంత్రము బృహస్పతి దీనికి అధిపతి అని చెబుతున్నది ఆ మంత్రం, వేద మంత్రం. పుష్యమి నక్షత్రం అధిపతి బృహస్పతి కాబట్టి ఆ రోజు బంగారాన్ని కొనమన్నారు కొంతమంది. అలా యోగం కూడా కలుగుతుందని. కాబట్టి ఇలా అనేక రకాల శుభకార్యాలు కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తుందని. కాబట్టి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే యోగం తిథివార నక్షత్ర యోగ కరణాదుల్లో చేసుకొని అవి వినటం వల్ల ఇవన్నీ కలుగుతాయి. సర్వజనులకు ఏమన్నా పాపాలన్నా క్షీంపజేస్తాయని చెప్పి ఆ రోజు ఉగాదికి పంచాంగ శ్రవణం కూడా చాలా ఉత్తమంగా వినాలి. ఉత్తమంగా విని ఆ యొక్క ఫలితాన్ని మనం ఆస్వాదించాలి అని అంటే ఇష్టదేవత ఆరాధన చేస్తే కనుక తద్వారా మనకంతా కూడా సామరస్య పరిష్కారంగా శాంతిగా ఉంటాయి. ధన్యవాదాలు. నమస్కారం.